స్క్రీన్ పైన చూస్తున్నాం కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే. ఆయన చాలా సీనియర్ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి. ఇప్పుడు కాదు 1994లో కడియం శ్రీహరి ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్లోనే మంత్రి పదవి నిర్వహించారు. మంత్రిత్వ శాఖలో ఆయన రాణించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా మంత్రిగా పనిచేశారు. తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్లో కూడా మంత్రిగా చేశారు. తర్వాత డిప్యూటీ సీఎంగా చేశారు. తర్వాత 2023లో గెలిచిన తర్వాత ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో తెలంగాణలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ సీనియర్ నాయకులైనటువంటి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మొత్తం 86.44% ఓటింగ్ నమోదైంది. ఇందులో కడియం శ్రీహరికి వచ్చినటువంటి మెజారిటీ 7,779 ఓట్లు. సో ఇంత మెజారిటీతో ఆయన విజయం సాధించారు. సో మరి ఏడాదిన్నర కాలంలో స్టేషన్ ఘన్పూర్లో ఎలాంటి అభివృద్ధి చేశారు, కడియం శ్రీహరికి జనం ఇచ్చినటువంటి స్కోర్ ఎంత, బిగ్ టీవీ సర్వేలో తేలిందేంటి చూద్దాం. అయితే అసెంబ్లీకి ఎన్ని రోజులైనా హాజరయ్యారు. 55 డేస్ అసెంబ్లీ జరిగితే ఆయన అసెంబ్లీకి హాజరైన రోజులు 40 మాత్రమే. అంటే 15 రోజుల యాబ్సెంట్ ఉంది కడియం శ్రీహరికి. ఎస్, ఇక బిగ్ టీవీ సర్వేలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరి గురించి ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారో చూద్దాం. ప్లస్ పాయింట్స్: గత అభివృద్ధితో పాజిటివ్ ఇమేజ్, జనంతో మమేకం అవ్వడం, నెగిటివిటీ లేకపోవడం. ఎస్, మనం చెప్పినట్టుగా చాలా సీనియర్ నాయకులైన ఎన్టీఆర్ పీరియడ్లో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో మంత్రిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత బీఆర్ఎస్లో కూడా మంత్రిగా పనిచేశారు. అఫ్కోర్స్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఇట్లా చాలా సీనియర్ మోస్ట్ నాయకులు కాబట్టి సహజంగానే జనంతో మమేకం ఎక్కువగా అవుతుంటారు అన్నటువంటి ప్లస్ పాయింట్స్ మనకు కనిపించాయి. నెక్స్ట్, జనం నేరుగా కలిసేలా వీలుంటుంది. అలాగే అభివృద్ధి కోసం 800 కోట్లు ఖర్చు పెడుతున్నారు అక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా అనేది కూడా ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. కోనాయాచలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కూడా ప్లస్ పాయింట్స్గా అక్కడి జనం చెప్పారు. నెక్స్ట్, 5.5 కోట్లతో ఒక డిగ్రీ కాలేజ్, తర్వాత 45.5 కోట్లతో 100 బెడ్స్ హాస్పిటల్, 512 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం. ఇవన్నీ కూడా ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి పనులు. ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎప్పటి నుంచో జనం అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసంగా 512 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరగడం కావచ్చు. తర్వాత హాస్పిటల్ బెడ్స్ సంఖ్య పెంచడం, తర్వాత డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, 2 కోట్లతో బంజారా భవన్, ఘన్పూర్ను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. బంజారా భవన్ ద్వారా ఆయా వర్గాల వాళ్ళకి ఒక రకమైనటువంటి ప్రోత్సాహం అందించినట్టుగా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ బంజారా భవన్లో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, 5 చోట్ల సబ్ స్టేషన్ల నిర్మాణం, తర్వాత మహిళా సంఘాలకు 100 కోట్ల బ్యాంక్ లింకేజ్. తద్వారా మహిళలకు ఆ బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు వస్తే వాళ్ళు తమ సొంత కాళ్లపైన తాము నిలబడుతూ తమ కుటుంబాలని పోషించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. సో కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్లస్ పాయింట్స్ మనం చూసాం. సో మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు? మైనస్ పాయింట్స్ ప్లీజ్. మైనస్ పాయింట్స్: పార్టీ మార్పు వ్యవహారం. సో బీఆర్ఎస్లో గెలిచారు. బీఆర్ఎస్లో గెలిచి ఎవరు ఊహించలే యాక్చువల్గా కడియం శ్రీహరి పార్టీ మారుతారు అని. సో పార్టీ మార్పు వ్యవహారం అనేది మైనస్ పాయింట్గా అక్కడ నియోజకవర్గ ప్రజలు చెబుతూ ఉన్నారు. పాత కాంగ్రెస్ క్యాడర్ నిర్లక్ష్యం. సో కడియం శ్రీహరి కొత్తగా వెళ్ళారు కాబట్టి ఆయనతో ఉన్నటువంటి అనుచరులకే అక్కడ ఎక్కువగా అందలం ఎక్కిస్తున్నారు. కానీ పాత కాంగ్రెస్ క్యాడర్ని పాత వాళ్ళని పట్టించుకోవట్లేరు అనేది. అనుచరుల పైన అవినీతి ఆరోపణలు. సో ఆయన పైన నేరుగా కడియం శ్రీహరి పైన అవినీతి ఆరోపణలు పెద్దగా లేకపోయినా కూడా ఆయన అనుచరుల పైన మాత్రం ఆరోపణలు ఉన్నాయి. సో మనం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం కడియం శ్రీహరికి సంబంధించి బిగ్ టీవీ సర్వేలో అక్కడ జనం చెప్పినవి. సో జనం ఏం కోరుకుంటున్నారు మరి? సో జనం కోరుకుంటుంది ఏంటో మనం చూద్దాం. జనం ఏం కోరుకుంటున్నారు? అవసరాల పల్లికి సాగునీటి సమస్య తీర్చాలి అనేది అక్కడి రైతులు కోరుకుంటున్నారు. తాగునీటి సరఫరా పెంచాలి, అటు సాగునీటి సమస్య అలాగే తాగునీటి సమస్య రెండూ తీర్చాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. 40% పెండింగ్లో ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయాలి అనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, బీటీ రోడ్ల రిపేర్లు అవసరం అనేది ఒకటి కోరుకుంటున్నారు. ఇనుపరాతి గుట్టల్ని టూరిస్ట్ స్పాట్ చేయాలి. అక్కడ ఆ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇనుపరాతి గుట్టలు అనేవి చాలా ప్రఖ్యాతిగాంచినవి. వాటిని కనుక డెవలప్ చేసి అక్కడ కొన్ని పర్యాటకంగా అక్కడ డెవలప్ చేస్తే చాలామంది అక్కడ చూడడానికి విజిట్ చేయడం కోసం వస్తారు. తద్వారా అక్కడ టూరిజం స్పాట్గా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేది జనం కోరుకున్నారు. జఫర్గఢ్ మండలాన్ని హనుమకొండ జిల్లాలో కలపాలనేది కూడా అక్కడ ప్రజలు చేస్తున్నటువంటి డిమాండ్. సో అదన్నీ కూడా జనం కోరుకుంటున్నారు. ఎస్, ఇక మనం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం కోరుకుంటున్నది ఏంటో చూసాం కడియం శ్రీహరి దగ్గర నుంచి. సో
స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో ఇచ్చినటువంటి రిజల్ట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. కడియం శ్రీహరి పట్ల స్కోర్ చూస్తున్నాం. అనుకూలం 50%, ఓకే పర్వాలేదనిపించే లాగా ఉంది. వ్యతిరేకం 30% ఉంది, అది కూడా కొంచెం డేంజర్గానే మనకు కనబడుతుంది. 30% అంటే తటస్థం కూడా తక్కువగానే మనకు కనిపిస్తుంది. సో ఈ తటస్థాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఎట్లాగైతే సరే డెవలప్ చేస్తున్నటువంటి పేరైతే ఉంది కాబట్టి మరింత అభివృద్ధి కార్యక్రమాలు మరింత ప్రజలకి అందించగలిగితే అనుకూలత అనేది ఇంకా మరింతగా పెంచుకోవచ్చు. ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే కనిపిస్తోంది. 50% అంటే మంచి స్కోర్గానే మనం చెప్పవచ్చు. సో దీన్ని మరింతగా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీ దగ్గర నుంచి అవన్నీ కూడా ప్రజలకి అందించాల్సినటువంటి బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీపై ఉంటుంది కాబట్టి సో దాన్ని మరింతగా పెంచుకోవాలి. సో కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే గారు, ఇదే మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు అందిస్తున్న స్కోర్ 50%.